క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. ఏయ్, ఎవరు నువ్వు? నేనేరా చంద్రముఖి. ఈ అమ్మాయి ఒంట్లోకి ఎందుకు ప్రవేశించావు? నీకేం కావాలి? నాకు రజనీకాంత్ గారితో డాన్స్ చెయ్యాలని నా కోరిక. నేను ఆయనతో డాన్స్ చేశానంటే నా కోరిక తీరి నేను ఈ అమ్మాయి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతా. సరే, నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగా ఈ అమ్మాయి ఒంట్లో నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. నేనే వెంకటపతిని, నీ రాజుని. నా దారి రహదారి. చూస్తావుగా గాలి ఆడించే ఆట. చంద్రముఖి కాదురా. గంగ చంద్రముఖిగా మారడం నే గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని గంగా, దీని చరిత్ర నీకే మాత్రం తెలీదు. వదలవా, నన్ను వదలవా. చంద్రముఖి, చంద్రముఖి. నాకింకో రూపం ఉంది, ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు. Baba counting starts 1, 2, 3. ఏమంటున్నావు?
నుదుటిపై నీ కురులు గడ్డమే అడ్డమో శాంతంగా మారాలో కాస్తను మారితే సూర్యుడై వెలుగుదువోయ్. గిచ్చొద్దే కుచ్చొద్దే బాధ గాథ చెప్పొద్దే నువ్వు మారమంటే మారిపోడి బాబా బాబా నారాగా నేను నయమంటానే తగువేది రాదంటానే ఆహాహా. ఏ చంద్రముఖి, ఇక నీ కోరిక తీరిందా? ఇక ఈ అమ్మాయి శరీరం నుండి వెళ్ళిపో. వెళ్ళిపోతాను. గుడ్ బై. అయ్యా నమస్కారం. గుడ్ మ్యాన్. నా పేరు బాబా. ఏ పక్కకి వాలని బాబా. పూర్ణ గారు, I want to say Shawari. Super! ఎక్కడ రజనీ సార్? శ్రీకాంత్ మాస్టర్ నిజంగా కొరియోగ్రఫీ అదిరిపోయింది. నిజంగా థరోలీ ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. ఇంకా 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 చూడాలని ఉంది. అండ్ షావరి, యువర్ ఎక్స్ప్రెషన్స్, థ్యాంక్ యూ, బిగ్ ఫ్యాన్ యార్. ఇంకొక పర్సన్ ఉంది కదా, చంటి. హలో హలో, మీరు ఇప్పుడు బాబా వాక్ చూసారు కదా, డేరా బాబా వాక్ చూస్తారా? డేరా బాబా వాక్ చూస్తారా? ఇప్పుడు నిజంగా రజనీ సార్ స్టైల్ చూసాను, బట్ ఇంకొక డైలాగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. నాన్న ఒకటి చెప్తాను, గుర్తుపెట్టు. అతిగా ఆశపడే మగవాడు అతిగా వేసిపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే. ఈ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ దిస్ లెవెల్, బట్ ఆఫ్టర్ చండీ గారు ఇట్ కేమ్ టు దిస్ లెవెల్. Because you have a good grace, Chandi garu. It's not that easy job. Really loved it. Thank you so much for coming here. ప్రియమణి గారు, Chanti. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం ఐ లవ్ చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పిన తర్వాత నేను చెప్పాలా? ఆంటీ. బట్ నిజంగా చంటి గారు చాలా బాగుందండి. మీ ఎంట్రీ, మీ స్టైల్, మీ స్వాగ్ ఇరగదీశారు చంటి. అందుకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబాయ్ పెద్ద సంచి తెచ్చుకోవాలి నువ్వు. ఇప్పుడు ఇంకో రజనీ సార్. దీనికి ముందు కామెడీ పర్ఫార్మెన్స్ మీరు చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఇది చేస్తున్నారు, చించేశారు. అండ్ శర్వరి, యూ స్టోల్ ద షో టుడే శర్వరి. ఎక్స్ప్రెషన్స్, కాస్ట్యూమ్ అన్ని చాలా బాగుంది. రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, వాట్ ఎవర్ వాస్ గివెన్ టు యూ, యూ నేల్డ్ ద పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, చంటి గారిది ఇంట్రడక్షన్ అదిరిపోయింది. లిప్ పట్టుకున్నారు సార్ మీరు. సార్ సూపర్ మెమొరీ సార్. నిజంగా అంటే ఆ లిరిక్ చాలా టఫ్. అది యాక్చువల్ గా నేను చాలా సార్ విన్నా. అది నిజంగా సూపర్ మెమొరీ సార్. చాలా బాగుంది. శ్రీకాంత్ అదరగొట్టేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. చంటి గారు మీరు రండి సార్. కాదు, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ప్రియమణి గారు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కలిసి స్టేజ్ మీద అనుకున్నారే. ఈ సభకు వచ్చేసిన ప్రేక్షకులందరికీ మా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి వచ్చే వాళ్ళు వస్తే చేసేవాళ్ళు చేయొచ్చు. చంటి గారు, మీరు ఇలా రావడం మా అందరికి చాలా ఆనందం. ఎన్నో ఇయర్స్ గా అసోసియేషన్, ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టైల్ అస్సలు మానలేదు. అదే మేనరిజం. ఎక్కడున్నా గొంతు వింటే చెప్పేస్తారు ఇది చంటి గారి వాయిస్ అని. అదేరా ప్రాబ్లం.
ఆ స్టైల్ ఎప్పుడు నిజంగా అలాగే ఉండాలని ఇంకా ఎంతో మంది ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్చువల్ గా ఈ స్టేజ్ అంటే చాలా మంది డాన్సర్లు డాన్స్ మాస్టర్లు పుట్టిన స్టేజ్ ఇది. కానీ గొప్ప విషయం అంటే నాకు వణుకుందండి. ఈ వెనక అది పెట్టారు కదా ఫ్రేమ్ ఒకటి, దాని వెనక నిలబడ్డాననే ఉన్నాను తప్పితే బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదు నాకు. ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తానా, నేను చేసే పర్ఫార్మెన్స్ ఏ మాత్రం చిన్న తప్పు పోయినా నన్ను నమ్ముకున్న శ్రీకాంత్ కి మార్కులు దెబ్బైపోతాయి. మీ వల్ల డబల్ అయింది ఎనర్జీ. థ్యాంక్ యూ శ్రీకాంత్. వాళ్ళు పర్ఫార్మెన్స్ మీరు ఇప్పుడు చూశారు కదా, ఇందాక ప్రాక్టీస్ లో వాడు చేశాడండి శ్రీకాంత్, చంపే బుద్ధి అయింది నాకు. ఏ గ్రేసు రా గ్రేసు, సీరియస్లీ ఐ లవ్ యూ 22 టైమ్స్ రా. కావాలని వేసావు కదరా బ్లాక్ షర్ట్ డామినేషన్. నేను అప్పటికి అడిగా లోపల వైట్ షర్ట్ అన్నా, వైట్ షర్ట్ తేలేదన్నా, నాకు తెలిసి తెచ్చారండి. యూ డామినేటెడ్ ఫెలో. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ. అంటే నాకు ఈ స్టేజ్ మీద ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సభకు నమస్కారం తెలియచుకుంటూ ఐ లవ్ యూ 22 టైమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాటి. గివ్ ఇట్ అప్ చాటి. కమ్